కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో ఉమ్మడి కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప పలు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీకి చెందిన కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. అయితే 85% హామీలను తుంగలో తొక్కిన జగన్ సర్కార్ లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేయడమే కాకుండా మెగా డిఎస్సీ అని దాన్ని దగా డిఎస్సీగా మార్చారని, ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సర్కార్ని ఇంటికి పంపించేందుకు ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని అంటున్నారు. నిమ్మకాయల చినరాజప్పతో మా కాకినాడ కరెస్పాండెంట్ దుర్గారావు ఫేస్ టు ఫేస్. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తన సొంత నియోజకవర్గంలో పెద్దాపురం నియోజకవర్గంలో అయితే విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఈ 2024 సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి నన్ను గెలిపిస్తే పెద్దాపురం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని, గతంలో నేను చేసిన అభివృద్ధి పనులే ఈసారి మరలా నన్ను గెలిపిస్తానని చెప్తున్న నిమ్మకాయల చినరాజప్ప గారు మనతో అందుబాటులో ఉన్నారు. అని మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఎలా ఉంది ప్రచారం? ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు కదా, ఎలా ఉంది రాష్ట్రం? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కలిసి ఈ రాష్ట్రంలో అన్యాయం జరుగుతుంది, ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, ఎట్టి పరిస్థితుల్లో మనం కాపాడాలనే ఉద్దేశంతో కూటమి కట్టి బీజేపీ కూడా కేంద్రంలో అభివృద్ధి జరగాలి, కేంద్రం నిధులు తెచ్చుకుని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో కేంద్రంతో కూడా పొత్తు పెట్టుకోవడం జరిగింది. దాని ద్వారా ముగ్గురు కలిసి అభ్యర్థులను ఫైనల్ చేసుకుని అందరూ ప్రచారం చేస్తున్నాను. గత 45 రోజులుగా ప్రచారం చేస్తున్నాను. ప్రచారంలో జనం అందరూ కూడా పూర్తి మద్దతు పలికి ఇవాళ నెగ్గించడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో జరిగిన అవినీతి కానీ, అక్రమాలు కానీ, డెవలప్మెంట్ కూడా చేయలేదు, సంక్షేమం చేయలేదు. అలాగే ఎస్సీ వర్గాలు, బీసీ వర్గాలు, కోప వర్గాలను కూడా విస్మరించి ఇవాళ పరిపాలన చేశాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రం బాగుపడుతుందని ఆలోచనతో ముందుకెళ్తున్నారు. అందుచేత ఉమ్మడి పార్టీ 3 పార్టీలను కూడా విజయం సాధించే విధంగా వీళ్ళందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నాం. అలాగే పెద్దాపురం నియోజకవర్గంలో బీజేపీ కానీ, జనసేన కానీ, మేము కానీ చంద్రబాబు నాయుడు 2000 ఇస్తే దాన్ని ఒక 5 సంవత్సరాలు పట్టింది 3000 చేయడానికి. ఇప్పుడు కూడా 3500 చేస్తానని చెప్పాడు. అంటే చంద్రబాబు నాయుడు 4000 ఇస్తానని చెప్పాడు. ఇలా చంద్రబాబు నాయుడు అన్నీ కూడా ఫాస్ట్గా ఇలా ఒక కుటుంబంలో 6 సూత్రాల పథకాలు తీసుకుంటే ప్రతి కుటుంబానికి 1,20,000 రూపాయలు వచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేశారు. మహిళలకి అయితే పెద్దపేట వేసాడు, బీసీలకి పెద్దపేట వేసాడు, రైతులకి వేసాడు. ఇలా అన్ని వర్గాల ప్రజలు కూడా సమానంగా చూసుకుని ఇలా ముందుకు వెళ్తున్నాడు. నెక్స్ట్, మీ ప్రాంతంలో వ్యవసాయ ఆధారిత ప్రాంతం ఉంది, గ్రామీణ ప్రాంతం ఉంది. మీరు అధికారంలోకి వస్తే ఏ విధంగా డెవలప్ చేస్తారు? అంటే ఇక్కడ మెట్ట ప్రాంతం ఉంది. మెట్ట ప్రాంతంలో కొంత ఈ సాగు మార్చి ఇలా ఎక్కువ ఆదాయం వచ్చే పంటలు వేయాలి, దానికి బోర్లు వేయాలి. గతంలో నేను చేసిన అభివృద్ధి పనులే మరోసారి నన్ను గెలిపిస్తానన్నారు. అలాగే పెద్దాపురంలో నేను అధికారం రాగానే తాగినీటి పైపులను క్లీన్ చేసి చేస్తానని చెప్పి కూడా నిమ్మకాయల చినరాజప్ప